తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలిస్తే మీరు ఆ మాట అనరు. క్లారిటీ ఉండాలి. నువ్వు తిరిగి జన్మించావా లేదా? తిరిగి జన్మించావా? సార్ నాకు తెలియదు సార్, కానీ నేను ఒకటి చెప్తాను సార్. ఏంటంటే సిగరెట్లు తాగేవాడిని మానేశాను, మందు కొట్టేవాడిని మానేశాను, జూదం ఆడేవాడిని మానేశాను, కోడి పందాలకు వెళ్ళేవాడిని మానేశాను అన్నావు అనుకో, నేనేమంటాను తెలుసా? ఆ పని చాలా మంది చేస్తున్నారు. చాలా మంది, కొంతమంది 40 రోజులు ప్రతిజ్ఞ పూంతూ ఉంటారు, 40 రోజులు ఒక విధమైనటువంటి ధ్యానములకు వెళ్తారు, 40 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి కాలంగా పెట్టుకుంటారు. ఆ 40 రోజులు పొద్దున్న చలిలో స్నానం చేసి చెప్పులు లేకుండా తిరిగి నేల మీద పడుకొని ఉంటారు. అంటే వాళ్ళు మారుమనసు పొందినట్ల? సిగరెట్లు మానేయటం తప్పనట్లేదు, నేను మందు కొడతాం మానేయటం తప్పనట్లేదు. అది కాదు మారుమనసు అంటే. అది కాదు మారుమనసు అంటే. దాన్ని రిఫర్మేషన్ అంటారు. దిద్దుబాటు అవసరం మనకి, కానీ దిద్దుబాటు మారు మనసు కాదు. రెండోది, ఒకవేళ సార్ మారు మనసు అనేది భౌతికంగా జరిగేదా, శారీరకంగా జరిగేదా అని అనుకున్నాడు నికోదేమో. మా అమ్మ కడుపులోకి మళ్ళీ వెళ్ళమంటావు అంటే కాదు.